కెమెరా స్టిల్స్ ఇప్పుడు కెమెరాను సినిమాటిక్ స్టిల్ తీసేటప్పుడు ఒక పొడవాటి బొంగు అనుకుందాం, పొడవాటిది అన్నప్పుడు ఆ బొంగును మొయ్యలేం మనం. దానికి కెమెరా కట్టే ఉందట. మొబైల్ కడితే ఎలా ఉంటుందంటే మన ఉనికి ఆ బొంగు మీద పడదు, ఎందుకంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము, మనకన్నా బరువు ఎక్కువ ఉంటుంది కదా. ఆ బొంగుకు కెమెరా కడితే ఎలా ఉంటుంది, అప్పుడు మన ఉనికి అనేది బొంగు మీద పడదు, ఎందుకంటే బొంగును మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఆ బొంగు యొక్క ఉనికి కెమెరా మీద పడుతుంది తప్ప మనదైతే పడదు. అలా బొంగు యొక్క ఉనికితో కెమెరా చేయబడుతుంది. వచ్చినట్టు మన ఉనికి ఉండొద్దు అన్నట్టు. ఇలా చేస్తే వీడియో మంచిగా వస్తుంది. మన ఉనికి, మన చేతి ఉనికి, మన శరీరము, కాళ్ళు, మన ఒత్తిడి ఉనికి ఏది ఉండకూడదు అనమాట. అప్పుడు బాగా వస్తుంది, సినిమాటిక్ స్టైల్ వస్తుంది. ఒక కంటెంట్ చెప్పేటప్పుడు ఏంటంటే మనం చెప్పేటప్పుడు మన ఉనికి ఉండొద్దు ఇక్కడ. మన ఉనికి లేకుండా మన ఉనికి అతీతంగా చెప్పాలి. ఒక కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడైనా మన ఉనికి అతీతంగా చేయాలంటే కెమెరా ముందు మాట్లాడేటప్పుడు మన ఉనికితో మాట్లాడుతుంది, మన ఉనికి పడద్దు, మన ఉనికి అతీతంగా జరగాలన్నమాట. సినిమాటిక్ వీడియో తీస్తున్నప్పుడు మనం వివిధ రకాల ప్లేస్లను చూస్తాం కదా, టెంపుల్స్, ట్రావెల్స్, గోపురాలు, ఆలయాలు చూస్తాం కదా. వాటిని కెమెరాకు సంబంధం లేకుండా చూడండి ఒక టూరిస్ట్ గా. ఆ తర్వాత కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలంటే కెమెరా యాంగిల్స్ తో చూడకండి. జనరల్ గా కెమెరా యాంగిల్స్ ఏ ఊర్లో, ఏ దేశం, ఏ టెంపుల్, ఏడి పోయినా ఒకేలా ఉంటాయి. కాబట్టి కెమెరా యాంగిల్స్ తో తీయండి, అంత తప్ప వాటిని చూసి తీయకండి. కెమెరా యాంగిల్స్ తో ఎక్కడైనా ఒకేలా తీస్తారు, అలా తీయండి అంతే, దాన్ని చూస్తే తీయకండి. ఇక ఆ గుడిని చూడాలనుకుంటే కెమెరాకు సంబంధం లేకుండా చూడండి, అట్లా చూడండి, అట్లా అనమాట. అంతేగాని కెమెరా యాంగిల్స్ తో దాన్ని చూడము, దాన్ని చూసి కెమెరా యాంగిల్స్ తో ఇలా తీయాలనుకోవడము అనేది కరెక్ట్ కాదు.